వేళ మరి ఏంటి అంటే దాని మీనింగ్ ఏంటి, ఎట్లా అర్థం చేసుకోవచ్చు దాన్ని? వికే గారు, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలు దీపక్ రెడ్డి గారికి, గఫూర్ గారికి, అలాగే ఏవిఎన్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో, రాయలసీమలో, కర్నూలులో ఒక పండుగ వాతావరణం నెలకొనింది. మీరు చూసారంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎంత చక్కగా ఒక సమన్వయంతో ఈ సభను ఎందుకు నిర్వహించిందో కూడా మనం అర్థం చేసుకోవాలి. రాయలసీమ చాలా సంవత్సరాలుగా వెనకలు పడి ఉంది వెంకటకృష్ణ గారు. మీరు అనంతపూర్ జిల్లాను తీసుకున్నారనుకోండి, మనకు భారతదేశంలోనే చాలా అతి తక్కువ మనకు అక్కడ వర్షపాతం నమోదవుతుంది. ఆల్మోస్ట్ అక్కడ ప్రజలు ఇంతకు ముందు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అక్కడ ఎడారిలో పడినటువంటి పంటలు, అక్కడ చెట్లు కూడా మొదలయ్యాయి. కర్నూలు కూడా అంతే, ఇక్కడ వర్షాభావ పరిస్థితులు. కడప కూడా అంతే. ఇక్కడ మనకు పనులు దొరక్క వేరే చోట్లకు వెళ్లాల్సిన పరిస్థితి. నేను కర్నూలులో ఇప్పుడు కూడా సుగ్గి వెళ్తున్నారు, వెళ్ళట్లేదని చెప్పట్లేదు. కర్నూలులో పుట్టి పెరిగాను కాబట్టి ఆ కష్టాలు డెఫినెట్ గా మాకు తెలుసు. ఈ రోజు మరి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన దాంట్లో కానీ, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో కానీ మీకు మా రాయలసీమ ప్రజలందరికీ ఒక కొత్త ఆశ కలిగించేలా అనిపించింది. ఆ కొత్త ఆశను కల్పించాలంటే ఇప్పుడు మాటలు చెప్పినాక దాన్ని కార్యాచరణలో పెట్టాలి కదా. దానికి సంబంధించిన ఇనిషియేషన్ అంటే నెక్స్ట్ ఎటువంటి ప్రణాళికలు చేయాలి అనేది కూడా వారి మాటల్లో కనిపించింది. భారతదేశం 2047వ సంవత్సరానికి వికసిత్ భారత్ గా, అంటే ఎంతకాలం మనం చదువుతున్నప్పటి నుంచి భారతదేశం ఎదుగుతుంది, ఒక డెవలపింగ్ నేషన్ అని వింటుంటాము. అభివృద్ధి చెందిన దేశంగా మారాలనేది మోడీ గారి సంకల్పం. మరి భారతదేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. ఆంధ్రప్రదేశ్ మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో అత్యంత వనరులున్న దేశం. ఇక్కడ మనం చూసామనుకోండి, చాలా అతిపెద్ద కోస్ట్ లైన్ ఉంది. మీకు ఎటువంటి న్యాచురల్ రిసోర్సెస్ కావాలన్నా ఉన్నాయి. కష్టపడి పనిచేసే తెలివైన, మీకు ఇక్కడ విద్యావంతులు చాలా మంది ఉన్నారు. కష్టపడే స్వభావం ఉన్న ప్రజలు కూడా ఉన్నారు. మీరు సాఫ్ట్వేర్ కంపెనీలు అమెరికాలో చూస్తే 50% మంది భారతీయులు ఆంధ్ర నుంచి వెళ్లే వాళ్ళే. మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకుండా ఏ విధంగా భారతదేశం అభివృద్ధి చెందుతుంది? అదే మోడీ గారు చెప్పారు, వికసిత భారత్ లక్ష్యంలో వికసిత ఆంధ్రప్రదేశ్ ఎంతో ముఖ్యమని. ఇంకొక మాట కూడా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే రాయలసీమ కూడా అభివృద్ధి చెందాలి. ఇది మరి దీంట్లో తప్పేముంది వెంకటకృష్ణ గారు? అసలు ఈ రోజు ఇది ఒక బహిరంగ సభలాగా ఎవరు అనుకోవట్లేదు. మన ఆంధ్రప్రదేశ్ కి, ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధికి బాటలు వేసే ఒక సభలాగా ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. అండ్ వాళ్ళు అక్కడ ఎక్కడ మాటలతో కూడా మీకు ఆపలేదు కదా. మీరు ఈ రోజు చూసారనుకోండి, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పనులు వివిధ రంగాల్లో సంబంధించి, ఎలక్ట్రిఫికేషన్ కి సంబంధించి దగ్గర 1100 కోట్లతో పనిచేసిన పూర్తయిన ప్రాజెక్టును ఈ రోజు దేశానికి అంకితం ఇచ్చారు. అదే విధంగా ఎన్నో హైవేస్ ని ఆల్రెడీ పూర్తయిపోయి, మీరు రాయలసీమ, కడప, కర్నూలు ఈ పరిసర ప్రాంతాల్లో ఆ హైవే పేర్లు నేను చెప్పమంటే చెప్తాను. ఎలా గఫూర్ గారు అడుగుతారు మీరు ఏం చేశారని, అంటే మళ్ళీ అడుగుతారు మీరు ఏం. అదేనండి, అడిగినప్పుడు చెబుతారులే, మీరు అడగకుండా ఆయన అడుగుతారని మీరే ముందు ఎందుకు. ఓకే, అందుకని ఆ ప్రాజెక్టులు కూడా 893 కోట్లతో విలువైన ప్రాజెక్టులు మనకు పూర్తయి దాన్ని ఇనాగరేట్ చేసి దేశానికి అంకితం ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా భవిష్యత్తు కార్యాచరణలో ఏం చేయాలి అనే దానికి సంబంధించి రాయలసీమలో 2 ప్రాంతాలు, ఒకటి ఓర్వకల్లు, ఒకటి కొప్పర్తి. ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్స్. నేను ఏం చెప్తున్నానంటే, మోడీ గారు ప్రధాని అయినాక మన భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఒక్కొక్క ఇండస్ట్రీ పారిశ్రామిక కారిడార్, అంటే ఇండస్ట్రియల్ కారిడార్ అంటే మనం అక్కడ డెవలప్ చేస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు వేయడము. అక్కడ సీ పోర్ట్ దగ్గర ఉంటే మనకు ఇప్పుడు నెల్లూరులో ఒక పోర్ట్ ఉంది, కృష్ణాయపట్నం పోర్టు. అదే విధంగా విమానాశ్రయాలు, కర్నూలులో విమానాశ్రయము. ఈ విధంగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతుల కల్పన చేసి పారిశ్రామిక నడవాలను 11 అభివృద్ధి చేయాలని ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ లో 3 ఇచ్చారు వికే గారు. ఇప్పుడు ఆ 3 2 ఓర్వకల్లు, కుప్పర్తిని 4900 కోట్లతో అభివృద్ధి చేయాలని చెప్పి యోచన చేస్తున్నారు. దీనివల్ల కేవలం ఓర్వకల్లులో 21,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి వికే గారు. నేను మాట్లాడాను, మన నారా లోకేష్ గారు, టీజీ భరత్ గారు కూడా వచ్చారు. సరే ఏం పైప్ లైన్ లో ఉన్నాయి మీరు చెప్పినవన్నీ అంటే ఇప్పుడు చెప్పారు. మన భారతదేశంలో సెమీ కండక్టర్స్ ని మనం తయారు చేయాలని మోడీ గారి ప్రభుత్వం ఆలోచిస్తే అదే మొట్టమొదటిగా ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నారు, మా కర్నూలులో రాబోతుంది. మీరు ఇది ఒక మంచి ఘటనగా మనం చూడాలి తప్ప రాజకీయాలకు మనం తావివ్వకూడదు. అండ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందంటే మనం అందరం కూడా సంతోషించాలి కదా వికే గారు. సంతోషించకపోతే ఎవరు కాదంటున్నారు వినోద్ రెడ్డి గారు. ఎవరు దాన్ని
బాధపడడం లేదు కదా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందంగానే ఉంటారు, కాదని ఎందుకంటారు. కాకపోతే అందులో ఏమన్నా డొల్ల మాటలు డొల్ల కబుర్లు ఉంటే డెఫినెట్గా పాయింట్అవుట్ చేస్తారు. అది ఏంటో కూడా చూద్దాం, అసలు ఏంటో